రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒకవైపు వేడెక్కితే ఎన్నికల ప్రచారాల జోరు కూడా అదే స్థాయి హీట్ రేపుతున్నాయి. ఈ ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర నిర్వహిస్తుంటే చంద్రబాబు నాయుడు ప్రజాగలం పేరుతో జనాల్లోకి వెళ్తున్నారు. ప్రధానంగా కూటమి వైసీపీ మధ్య పోటీ ఉన్నప్పటికీ టీడీపీ వైసీపీ పోటీగానే అందరూ చూస్తున్నారు. ఈ నెల 1వ తేదీన తలెత్తిన పెన్షన్లు పంపిణీ వివాదం వాలంటీర్ వ్యవస్థ యొక్క పనితీరు, వాలంటీర్ వ్యవస్థ యొక్క ఆవశ్యకతపై ప్రధాన చర్చ సాగుతుంది. ఈ చర్చలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ వాలంటీర్ వ్యవస్థకు జీవం పోసి వాలంటీర్ వ్యవస్థ మానస్పుత్రికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా తీసుకొచ్చారో దాన్ని మేము కొనసాగిస్తాం, అది తప్పనిసరిగా కొనసాగుతుందని చెప్పి ముందుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటని ఖండిస్తూనే మేము కూడాను వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తామని చెప్తున్నారు. అయితే ఇది ప్రచారంలో ప్రధాన ముఖ్యమైన అంశంగా తయారైంది. అసలు వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా పురుడు పోసుకుంది, అసలు వాలంటీర్ వ్యవస్థకు ఉన్న చట్టబద్ధత ఏమిటన్నది ఈరోజు ఈ చర్చ ద్వారా తెలుసుకుందాం. అన్నయ్య, వాలంటీర్ వ్యవస్థ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానస్పుత్రిక. ఇప్పుడు ఈ చర్చ రాష్ట్రంలో ప్రధానమైన ఎన్నికల అస్త్రంగా మారిపోయింది. గతంలో ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, లేదంటే పోలవరం అనే అంశాల మీద తిరిగితే ఈసారి వాలంటీర్ వ్యవస్థ మీద తిరుగుతుంది. అసలు ఎందుకు ఈ వాలంటీర్ వ్యవస్థ తెరపైకి వచ్చింది, అసలు దీనికి కారణాలు ఏమిటి? ఇప్పుడు ప్రధానంగా వాలంటీర్ వ్యవస్థను కెలికి చంద్రబాబు నాయుడు సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు. వాలంటీర్ వ్యవస్థని మొదటి నుంచి వాలంటీర్ వ్యవస్థ నుంచి ఆయన థ్రెట్ ఉంది అన్న భావన మొదటి నుంచి చంద్రబాబు నాయుడుకి ఉంది. మీరు ప్రారంభంలో చూస్తే వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎండియు ఆపరేటర్లు రాకముందు ప్రతి ఇంటికి అవసరమైన రైస్ని వాలంటీర్లో పట్టుకెళ్ళి ఆ 50 ఏళ్ళకి ఇచ్చేవారు. అవును. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు ఒక వ్యాఖ్య చేశారు. అంకెలు మోసుకున్న ఒక ఉద్యోగమా, గోనె సంచులు, దానికోసం వాలంటీర్ వ్యవస్థ ఎందుకు అని ఆయన చులకం చేశాడు. చులకం చేసిన దగ్గర నుంచి అంచెలంచెలుగా వాలంటీర్ వ్యవస్థ మీద చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ, ఆయన అనుచరులు, ఆయనతో ఇప్పుడు కొల్లుడైన పవన్ కళ్యాణ్ కానీ మిగతా వర్గాలు కానీ మొదటి నుంచి ఓ పద్ధతి ప్రకారం దాడి చేస్తున్నాయి. అంటే ఇక్కడ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పార్టీకి వాలంటీర్ వ్యవస్థ చాలా బలం. ఈ ఎన్నికల్లో గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయిలో వాలంటీర్ వ్యవస్థ ఉంది అని వాళ్ళు మొదటే పసిగట్టారు. అయితే దాన్ని సున్నితంగా డీల్ చేయాల్సిన చంద్రబాబు కలవసరంగా వేలు పెట్టి కెలుక్కున్నారు. ఇప్పుడు ఏమైంది, వాలంటీర్లు అందరూ రాజీనామా చేసి అధికార వైకాపా తరపున ఇప్పుడు ఓపెన్ గా పనిచేస్తున్నారు. ఇప్పుడు దీన్ని ఎన్నికల కమిషన్ ఆపగలరా? అంతే. ఇప్పుడు దీన్ని చంద్రబాబు నాయుడు కాదనగలరా? అవును. ఇప్పుడు 5,000 ఉద్యోగం కాస్త నేను 50,000 జీతం ఇస్తానని ఒకరోజు అన్నారు. లేదు 10,000 రూపాయలు చేసి పర్మనెంట్ చేస్తావు అన్నారు. సరే, ఈ సాధ్యాలు నమ్మినోళ్ళు నమ్మనోళ్ళు ఈ కేటగిరీని పక్కన పెడితే మీకు వాలంటీర్ వ్యవస్థ అసలు పెట్టుకోవడం ఎందుకు, కెలుక్కోవడం ఎందుకు చంద్రబాబు? అయితే ఇప్పుడు మనం ఒకటి ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు నాయుడు అయితే ఏ విధంగా అయితే దూషించి వాళ్ళని ఒక టార్గెట్ చేసి వైసీపీకి దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, అంతకుముందు పవన్ కళ్యాణ్ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అంటే మానవ అక్రమ రవాణాకు వీళ్ళని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారని. దీనికి మించి టీడీపీ నాయకులు అయితే అసలు ఆర్గనైజ్డ్ టెర్రరిస్ట్ గ్రూప్స్ టైప్ అనే వ్యాఖ్యలు కూడా చేశారు. ఇవన్నీ పక్కన పెడితే వైసీపీ కార్యకర్తలు అని ఆరోపణ చేశారు. అసలు వైసీపీ కార్యకర్తలు, వాలంటీర్లు వీళ్ళకి సంబంధమైన అంశం ఏమైనా ఉందా? అదే ఖచ్చితంగా ఇక్కడ ఆ సాగ్రిగేషన్ వాళ్ళ మధ్య ఆ మౌలికమైన తేడాన్ని మనం మాట్లాడుకోవాలి. ముందే చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ముందే గుర్తించారు, వాలంటరీ ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటరీ ఉండడం వల్ల మొత్తం డేటా కన్సాలిడేట్ అయిపోయిందనే విషయం ఫస్ట్ గ్రహించింది ఈ దేశంలో చంద్రబాబు నాయుడు. అవును. ప్రతి 50 ఏళ్ళకి వస్తున్న పథకాలు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు, వాళ్ళు వాడుతున్న మందులు, వాళ్ళు తింటున్న బియ్యం,
వారు అద్దెకుంటున్నారా, ఇంటికి పట్టా ఉందా, లేదా. పిల్లలు ఏం చదువుతున్నారు అని 50 ఇళ్ళని మానిటర్ చేయడం చాలా చిన్న విషయం. ప్రతి 50 ఇళ్ళకి 5,000 రూపాయల జీతంకి ఒక వాలంటీర్ రావడం వల్ల మొత్తం డేటా గవర్నమెంట్ చేతిలో ఉంది. ఇది రేపు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పెద్ద పెట్టుబడిగా మారుతుంది అని చంద్రబాబు గుర్తించారు. కాకపోతే ఆ విషయం బయటికి చెప్పలేక వాలంటీర్లు టెర్రరిస్టులని, వాలంటీర్లు మానవ హక్కుల ఉమెన్ ట్రాఫికింగ్ పాల్పడుతున్నారని ఈ విధంగా చెప్పుకొచ్చారు. వాస్తవానికి వాలంటీర్లతో డే 1 నుంచి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కయ్యానికి దక్కకుండా ఉండుంటే ఈసారి వాలంటీర్లలో కొంత భాగం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసి ఉండేది. ఎందుకంటే వాలంటీర్లు అందరూ యువతులు మాక్సిమం ఉన్నారు. 90% పైన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు సినిమా అభిమానులు తీసుకుంటే పవన్ కళ్యాణ్ అభిమానులే ఈ నగరంలో ఎక్కువ మంది వాలంటీర్లుగా ఉన్నారు. వీళ్ళు పరోక్షంగానైనా పవన్ కళ్యాణ్ సహకరించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు తీసే వరకు నిమ్మగడ్డ ప్రసాద్తో ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయించడం, ఇవన్నీ చేయడం వల్ల ఇప్పుడు వాలంటీర్లు అందరూ వైకాపా మాది అని ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు ఓన్ చేసుకున్నారు. రేపు మా ఉద్యోగాలు మళ్ళీ మాకు కావాలి, మేము చేసిన సేవకు మరింత గుర్తింపు దక్కాలి అనుకుంటే వైకాపా అధికారంలోకి రావాలని ఈరోజు వాలంటీర్లు అవుట్ అండ్ అవుట్ రాజీనామా చేసి పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు ప్రజాకాలంలో చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్కి వ్యవస్థని మేము బలోపేతం చేస్తాం, 10,000 రూపాయలు జీతం కూడా గౌరవభృతి ఇస్తామని, జీతం కాదు గౌరవభృతి ఇస్తామని ప్రకటించారు. అదే చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలో వచ్చేటప్పుడు జన్మభూమి కమిటీలని ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆ జన్మభూమి కమిటీలను తెస్తానని చెప్పడం లేదు, ఓన్లీ వాలంటీర్లనే బలోపేతం చేస్తామని చెప్తున్నారు. అంతే ఆ మాటల్లో ఉన్న ఆంతర్యం ఏమిటండి? చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వస్తే వాలంటరీ వ్యవస్థ ఎట్టి పరిస్థితుల్లో కొనసాగదు. ఎందుకంటే జన్మభూమి కమిటీల వల్ల మాత్రమే ఆయన మన అధికారం కోల్పోలేదు. కానీ ఆ జన్మభూమి కమిటీలు అంటూ ఉండడం వల్ల ఈరోజు 5 ఏళ్ళు ప్రతిపక్షంలో అంతో ఎంతో మీకు ఇన్ఛార్జీల వెనకాతలో ఒక 23 మంది ఎమ్మెల్యేల వెనకాతలో ఆ క్యాడర్ ఉందంటే ఆ జన్మభూమి కమిటీల ద్వారా తిన్న రూపాయి వల్లే. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థను కొనసాగించి మీరు ఏం చేయండి, వాలంటరీ వ్యవస్థ ఎవరు అని గూగుల్ చేస్తే జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది. అవును. ఇప్పుడు ఆయన పేరుతో ఉన్న పథకాలు, ఆయన పేరుతో ఉన్న ఫలాలు చంద్రబాబు నాయుడు ఎందుకు ఉంచుతాడు? అవునవును. ఇప్పుడు మరొక అంశం, ఇక్కడ ఇలాంతా వైసీపీ కార్యకర్తలు అనే వ్యక్తి రేపు పొద్దున్న మిమ్మల్నే కొనసాగిస్తానంటే నమ్మడానికి అవకాశం ఉంటుందా? వాలంటరీ వ్యవస్థే ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ అన్ని డేటా మీకు ఎక్కడ చేరాలో అక్కడ చేరిపోయింది. ఇప్పుడు అదే డేటా గవర్నమెంట్ మారితే చేతులు మారడం పెద్ద విషయం కాదు. ఇంక డేటా వచ్చాక చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం ఆకర్షించు, వాడుకో, వదిలే. మొదటి అతనికి ఉన్న మీకు వాలంటీర్లతో ఇక ఆయనకి పని ఉండదు. 2, ఒకవేళ వాలంటరీ వ్యవస్థను కొనసాగించినా ఆయన ఇలాగా ఏ పార్టీ చూడడం, మతం చూడడం, కులం చూడడం అనే కోణంలో వాలంటీర్లకు ఇవ్వరు. తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు, వాళ్ళ సానుభూతి పరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సచివాలయంలో పెట్టే అవకాశం ఉండొచ్చు తప్ప ఈ విధంగా వాలంటీర్ పోస్ట్ కోసం ఏవి చూడకుండా ఫస్ట్ గో లాగా ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు. వాలంటీర్లకి ప్రత్యామ్నాయంగా గృహ సారథులు అనే ఒక వ్యవస్థని 2 ఏళ్ల క్రితమే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు. ఎవరైతే ఇప్పుడు ప్రతి 30 కుటుంబాలకు ఒక గృహ సారథిగా ఏర్పడుతుంది. ఈ గృహ సారథులే పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళే గృహ సారథులుగా వాళ్ళకి ఎవరికైతే వాలంటీర్లకి గౌరవభృతి ఇస్తామో మీకు ఇస్తామని చెప్పి టీడీపీ కార్యకర్తలని నియమించున్నాడు. ఇప్పుడు ఆ వాళ్ళని కాదని వాలంటీర్ని కొనసాగిస్తే పరిస్థితి ఎలాగుంటుంది? ఏ రాయైనా పళ్ళు ఒడగొట్టుకోవడం ఒకటే. దాని గృహ సారథులను పేరు పెట్టినా, వాలంటీర్లను పేరు పెట్టినా, ఏ పేరు పెట్టుకున్నా చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వస్తే టీడీపీ మనుషులకే ఇస్తారు. సో ఎప్పుడైతే మీకు పార్టీ ముద్ర పడిందో ఇప్పుడు ఆ మేరకే ఈరోజు వాలంటీర్ల దగ్గర 50,000 డేటా ఉంది, ఒక వాలంటీర్ దగ్గర ఒక 50 డేటా ఉంది. ఇందులో ఈసారి ఎన్నికల్లో టీడీపీకి ఎవరు ఓటు వేస్తారన్న
అంకె కూడా వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉంది. అలాగని మొన్న పెన్షన్ ఆపలేదు, అంత ముందు ఇచ్చిన బట్ట ఆపలేదు, అమ్మ కూడా ఆపలేదు, జగన్ విద్యా దీవెన పడుతుంది, సంక్షేమ పథకాలు ఏవి ఆగలేదులేండి. మీకు రేపు టీడీపీ కార్యకర్తలే గృహసారథులైతే మీకు వైకాపా ఓటు ఆటోమేటిక్ గా రద్దు చేయడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటివన్నీ ఏమవుతుందంటే ఏదో ఒక రోజు 2019 ఎన్నికల్లాగా విపరీతమైన యాంటీ ఇన్కమ్ పెంచి తయారవుతుంది. మళ్ళీ 2019 పరిస్థితి అధికార పార్టీ అంటే ప్రతిపక్ష పార్టీకి ఎదురవుతుంది, తెచ్చుకుంటారు. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ జోలికి వెళ్లకుండా ఉంటేనే బాగుండదు. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ సొమ్ము 5,000 6,000 పాతికో ఎంతో తీసుకొని విధుల్లో ఉండుంటే ఈరోజు పోలింగ్ బూత్ల్లో వాళ్ళు కూర్చునే పరిస్థితి ఉండకపోను. అవును, అండ్ వాలంటీర్ వ్యవస్థ అసలు అవసరమే లేదు, ఎన్నికల విధులకు వాళ్ళను వినియోగించవద్దని గత 2 ఏళ్ల నుండి స్థానిక సంస్థల ఎన్నికల నుండి కూడా ఫిర్యాదులు ఎన్నికల కమిషన్ చేస్తూనే ఉన్నారు టీడీపీ నాయకులు. అదే ఇప్పుడు ఏమైందంటే వాస్తవానికి వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ జెండా మోసిన కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బూత్ స్థాయిలో కూర్చొని మా ఫ్యాన్ గుర్తు కొట్టేయండి, మా నాయకుడిని గెలిపించండి అనడానికి చాలా చోట్ల చాలా మంది నాయకులు మోహం చెందట్లేదు. ఈ టైంలో వాలంటీర్లు గెలికి వాళ్ళని బూత్లో కూర్చోబెట్టే పనికి జగన్మోహన్ రెడ్డి సోమం చేస్తారు. అదే రేపు బూత్ ఏజెంట్లుగా వాలంటీర్లే కూర్చుంటే ఆశ్చర్యపడిన అవసరం ఖచ్చితంగా.